ఇక రిషి ఉన్న దగ్గరికైతే శైలేంద్ర వాళ్ళ అమ్మ వాళ్ళైతే వస్తూ ఉంటారు. అది చూసి రిషి వాళ్ళ రంగా వాళ్ళ మరదలైతే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి మళ్ళీ మా బావ కోసం వచ్చారా ఏంటి అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక శైలేంద్ర అయితే నువ్వు రిషి అయినా అని అనబోతూ ఉంటారు. వాళ్ళ అమ్మ కూడా అలా అంటూ ఉంటుంది. అలా అనేసరికి రంగా అయితే నేను రీ కాదు రా రంగా అనేత అంటూ ఉంటాడు. అలా అనగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. కావాలంటే మా మామయ్య మీకేం చెప్పలేదా అనేత అంటూ ఉంటాడు. ఆ మాటలకి అవునండి తను నా అక్క కొడుకు రంగా అనేత అంటూ ఉంటాడు. ఆ మాట అనగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు శైలేంద్ర ఉన్న వాళ్ళ అమ్మ. ఇక మీకు ఈ విషయం చెప్పాను కదా అనేత అంటూ ఉంటారు. చెప్పాలండి కూర్చోండి అని అంటూ ఉంటారు. ఇక అందరూ కూర్చునేసరికి రంగ అయితే వాళ్ళకాసి అలా చూస్తూ ఉంటాడు. ఇక శైలేంద్ర వాళ్ళని చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి రిషి రంగా అంటున్నాడు, వీడికి ఏమైనా బుర్రపోయిందా ఏంటి అనేత చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఇక శైలేంద్ర వాళ్ళ అమ్మ అయితే చెమటలు పడుతూ వణుకుతూ ఉంటుంది. ఇక శైలేంద్ర కూడా కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. అది చూసి మేము ఏసీ వేయలేదు కదా మీరు ఎందుకు వణుకుతున్నారు అనేది అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి మేము కారులో నుంచి వచ్చాం కదా అందులో ఫుల్గా ఏసీ పెట్టుకున్నాం అందుకే మాకు ఇలా వణుకొస్తుంది అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న వసుధాలు అయితే ఏంటి ఈ మాటలు నేను ఎక్కడో విన్నానే అనేది అంటూ ఉంటుంది. ఇక శైలేంద్ర వాళ్ళ అమ్మ అయితే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విని ఈ గొంతు శైలేంద్ర వాళ్ళ అమ్మదా ఏంటా అనేది షాక్ అయ్యి అటుగా వస్తూ ఉంటుంది. లోపలికైతే వచ్చి చూసి షాక్ అవుతూ ఉంటుంది వసుధార. ఇక శైలేంద్ర వాళ్ళ అమ్మ రిషి వాళ్ళతో అయితే మాట్లాడుతూ ఉంటారు.